గత కొన్ని రోజులుగా విజయనగరం జిల్లాలో కలకలం రేపుతున్న జిందాల్ అల్యూమినియం కంపెనీ వ్యవహారం ఇది. జిల్లాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరుగుతుంది? ఏ మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇది. మేము రైతులమే, టెర్రరిస్టులం కాదు. మా నుండి భూమి సేకరించినప్పుడు మమ్మల్ని దైవం వల్లే చూసి మాకు న్యాయం చేయవలసి వచ్చేసరికి మమ్మల్ని టెర్రరిస్ట్ వల్లే చూస్తున్నారు. మా భూముల వద్దకు కనీసం వెళ్ళనటం లేదు అని జిందాల్ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలేంటి సమస్య? దీని మూలాల్లోకి వెళ్ళగా 2007లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిందాల్ కంపెనీ ఎస్కోట పరిసర ప్రాంతాల్లో అల్యూమినియం ఫ్యాక్టరీ నిర్మించదలిచింది. అయితే ఆ ఫ్యాక్టరీ కొరకు శృంగవరపుకోట మండలంలో గల ముషిడిపల్లి, కిల్తంపాలెం, పెద్దకండేపిల్లి, మూలబొడ్డవర పంచాయతీల్లో గల భూములు అనువుగా ఉన్నాయని పరిశీలించింది. బొడ్డవర గ్రామం నుండి తాటిపూడికి వెళ్లే రహదారిని ఆనుకొని సుమారుగా 1200 ఎకరాలను సేకరించదలిచింది. కాగా ఆ భూములు అన్ని సాగు భూములు. వాటిలో ప్రభుత్వ భూములతో పాటు నిరుపేదలైన గిరిజనులు సాగు చేసుకునే డీ పట్టా భూములు, జిరాయితీ భూములు అధికంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ భూములను ఎటువంటి సమస్య లేకుండా జిందాల్ అల్యూమినియం కంపెనీ సొంతం చేసుకోగా నిరుపేదలు సాగు చేసుకునే భూములను సేకరించడం కష్టతరం అయింది. ఎన్నో ఏళ్ల నుండి వాటినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న రైతులకు ఆ సాగు భూములను దూరం చేసుకోవడానికి వీలుపడదు. కానీ జిందాల్ అల్యూమినియం కంపెనీ ఆ భూములను సేకరించదలిచి అక్కడ స్థానిక నాయకులను వారి సహకారంతో భూసేకరణ చేయగలిగింది. అయితే జిందాల్ వారు అప్పటి రేటు ప్రకారం ఒక ఎకరానికి 2,05,000 రూపాయలు, జీవనోపాధికి ప్రత్యామ్నాయంగా ప్రతి రైతుకి ఒక ఉద్యోగ అవకాశం, రైతుల్ని కంపెనీలో భాగస్వామిని చేస్తూ ప్రతి ఒక్కరి పేరున 2,05,000 విలువ చేసే షేర్లను రాసి ఇచ్చింది. అంతా బాగానే ఉంది. కంపెనీ ఆ భూముల చుట్టూ సిమెంట్ ఫెన్సింగ్ కూడా కట్టింది. కానీ కంపెనీ నిర్మాణం జరగలేదు. ఈనాటికి 18 ఏళ్ళు గడిచాయి. కంపెనీ ఊసు లేదు, జాడ లేదు. కనుక నిరుపయోగంగా ఉన్న భూముల్లో రైతులు మళ్ళీ వ్యవసాయం చేస్తున్నారు. గత 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ భూముల్ని ఎంఎస్ఎంఈ పార్క్ కొరకు విక్రయించారు. జిందాల్ చిన్న చిన్న కంపెనీలతో మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ చేసుకొని రైతులు ఆందోళన వల్ల అది కార్యరూపం దాల్చుకోలేదు. కాగా మళ్ళీ ఈనాడు జిందాల్లో ఆ కంపెనీలకు భూసేకరణలు చేయడం వలన అధిక ధరలు విక్రయించి వాటిని మళ్ళీ ఆ కంపెనీకి ఇచ్చేయడం వలన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవడానికి రైతుల వద్దకు వచ్చారు. ఆ క్రమంలో భూములను చదును చేసే కార్యక్రమం కూడా జరిపారు. రైతుల్లో ఆందోళనకు గురవుతుండగా వారు నిరసనకు దిగారు. అయితే ఏం జరిగింది అని ఆరా తీయగా రహస్యంగా జిందాల్ కంపెనీ దళారుల ద్వారా అప్పటి షేర్ విలువలు అనగా 2,05,000 రూపాయలని రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే ఈ దళారులు మధ్యవర్తిత్వం చేసే ముసుగులో జమ అయిన డబ్బుల్ని స్వాహా చేశారు అని వినికిడి. 18 ఏళ్ల క్రితం రేటుతో భూసేకరణ చేసి ఇప్పుడు మాకు రావాల్సిన పెరిగిన షేర్ విలువలను మాకు రానివ్వకుండా పాత రేటుని విక్రయించడం ఎంతవరకు న్యాయం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రైతులము, మా పోరాటంలో న్యాయం ఉంది. రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం సేకరించిన ఒక భూమిని 5 సంవత్సరాల తర్వాత దాన్ని నిరుపయోగంగా ఉంచడం జరిగితే తిరిగి రైతులకు భూమిని ఇచ్చేయాలి అని, అలా జరగలేదు మరియు ఒక కారణంతో భూమి సేకరణ చేసి ఇప్పుడు వేరే కారణంకై ఆ భూమిని వినియోగించడం కూడా న్యాయం కాదు అని, ఒకవేళ అలా వినియోగించే దలిచితే మళ్ళీ కొత్త ధరలకు భూసేకరణ ప్రారంభించాలి లేదా ఈ కారణంపై రైతులతో పునఃచర్చలు జరగాలి. ఇవేవి జరగకపోగా దళాలకు కొమ్ము కట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా అని రైతులు తమ
ఆందోళన గలంతో గర్జిస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగాలి అని స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గారిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ ఆ ఆందోళనను పరిశీలించడానికి రఘురాజు గారు ఆ స్థలానికైతే చేరుకోవడం జరిగింది. రైతులతో చర్చించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. రైతులకు ఈ విషయంపై పూర్తి న్యాయం చేసేలా చూస్తాను అని ఆయన హామీ కూడా ఇచ్చారు. దొర్లపాలెం, బందవలస గ్రామాల గిరిజనుల కష్టాలు చూస్తే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. మరి ఇంత అన్యాయంగా అధికారులు వ్యవహరిస్తారా అని ఒక మాట అనాల్సిన బాధ కూడా వస్తూ ఉంది. అధికారులు ఈ విధంగా ఉంటారా? ఒక కార్పొరేట్ కంపెనీకి కొమ్ము కాస్తూ మరి ఈరోజు ఈ గిరిజనులందరూ కూడా పూర్వం తాటిపూడి లోపల గ్రామాల్లో ఉండేవారు. మరి ఆ రోజు తాటిపూడి రిజర్వాయర్ వచ్చినప్పుడు 1960 ఆ టైంలో మరి వీళ్ళందరినీ కూడా అక్కడ గ్రామాలు ఖాళీ చేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి భూములు అయ్యి ఇవ్వడం. మరి ఏదైతే ఇక్కడ మేము నిలబడి ఉన్నామో ఇక్కడ సుమారు 60 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా పీటీజీలు. మరి వాళ్ళందరికీ కూడా ఆ రోజు నుంచి ఇక్కడ జీవనోపాధి కొనసాగించుకుంటూ, అలాగే ఇక్కడ పక్కనే హార్టికల్చర్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా వీళ్ళే పండించుకుంటున్నారు. అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి, ప్రభుత్వం భూమే కాబట్టి వీళ్ళే తోటలు వేసుకొని వీళ్ళందరూ నివాసం ఉంటూ, మరి మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇందిరమ్మ కాలనీ ఉండేది ఈ ప్రాంతంలో, ఈ ప్లేస్లో. ఎందుకంటే సుమారు 4 ఎకరాల చిల్లర ఇది గ్రామకంఠం. మరి మీ అందరికీ తెలిసి ఇక్కడ జిందాల్ మీద కూడా ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. జేఎస్డబ్ల్యూ అల్యూమినియం అని చెప్పి 2008-9లో మరొక సంస్థ వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి దగ్గర కూడా ప్రభుత్వం ద్వారా మరి భూములు తీసుకొని కంపెనీ పెడతామని చెప్పి కంపెనీ పెట్టకుండా మరి 18 సంవత్సరాలు మరి రైతులకు అన్యాయం చేసి రైతులకు ఇస్తామన్న ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు పూర్తిగా నెరవేర్చక మరి వాళ్ళని ఈరోజు పక్కన పెట్టి కంపెనీ వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ అని గత ప్రభుత్వం మరి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఆర్డర్ ద్వారా మళ్ళీ ఇప్పుడు భూములు చదువులు చేస్తూ ఉంటే రైతులందరూ కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. మరి గతంలో కూడా దాని మీద ఎన్నో నిరసనలు తెలియజేయడం, గత ప్రభుత్వంలో కూడా రైతులందరూ కూడా నిరసన తెలియజేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి మరి ఇక్కడ భూమి పూజకి ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజకి వస్తా అన్నాయన ఈ రైతుల కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి. మరి కంపెనీ వాళ్ళు పూర్తిగా వాళ్ళకి డబ్బు చెల్లించలేదు అంటున్నారు. అలాగే తాటిపూడి కూడా రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వాలని ఆ రోజు జీవో కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా రైతుల అన్యాయం జరుగుతుందని గత ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతోటి మంచి హృదయంతో మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అయితే అవనండి, స్థానికంగా ఉన్న మంత్రి గారు అయితే అవనండి, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి మరి రైతుల పక్కన నిలబడి మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మరి ఆ రోజు ఆపడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మరి కంపెనీ వాళ్ళే ఇప్పుడు పోలీసులు మరి ఇక్కడ ఈ గిరిజనులందరూ చెప్పిన మాటలు చూస్తూ ఉంటే కంపెనీ వాళ్ళు చెప్తేనే పోలీసులు వింటారనే పరిస్థితిలో ఇక్కడ రైతులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ 50-60 సంవత్సరాలు నుంచి ఉంటున్న నివాసం అవనండి, ఈ చెట్లు అవనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పుడు జిందాల్ కంపెనీకి ఇచ్చింది అన్నది ఎవరికి కూడా తెలియదు. మరి ఏదైనా ఒక భూమి ఇవ్వాలనుకుంటే దానికి ఒక గ్రామ సభ పెట్టాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ప్రభుత్వం భూమి అయినప్పటికీ కూడా మరి పబ్లిక్ హీరింగ్ తీసుకొని పలానా కంపెనీకి భూమి ఇస్తున్నామని మరి ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా కూడా లేకుండా ఇది ఎప్పుడు ఎక్వైర్ అయిందో మాకు కూడా తెలియదు. ఎందుకంటే జిందాల కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు పబ్లిక్ హీరింగ్ జరిగింది. మరి ల్యాండ్ అక్విజిషన్ అయితే సరిగ్గా ప్రాపర్ సిస్టంలో జరగలేదు. ఒక జీవోని బేస్ చేసుకొని మరి ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసేయడం జరిగింది. మరి ఆ రిజిస్ట్రేషన్ కూడా కన్వీనియన్స్ డీడ్ అని ఒక పేరుతోటి మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఏదైతే 2013 మరి కొత్త భూ హక్కు చట్టాలు ఉన్నాయో దాని ప్రకారం మరి 5 సంవత్సరాల్లో కంపెనీ పెట్టకపోతే మరి ఆ తిరిగి ఆ భూములన్నీ కూడా రైతులకే చెందుతాయని మరి చట్టం కూడా ఉంది. మరి అలాగే నిన్న మనం పేపర్లో చూసాం, ఏదైతే మరి మంత్రి గారు నారాయణ గారు ఉన్నారో ఒక మంత్రులు సబ్ కమిటీ పెట్టి అమరావతిలో చాలామంది కొత్తగా కొంతమందికి జాగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి సైట్ ఇచ్చి పని చేయలేదని చెప్పి అంబికా దర్బార్ వారికి అవనండి, అలాగే గెయిల్ వారికి, గెయిల్ అంటే మరి ప్రభుత్వం సంస్థ అది, దాని దగ్గర కూడా ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటిప్పుడు ఇక్కడ కంపెనీ పెట్టలేదు, 18 సంవత్సరాలు భూమి వెనక్కి తీసుకొని మరి రైతులు మా భూమి ఇది, మాకు చట్టపరంగా మాకు భూమి వచ్చింది అంటే అందులో కూడా రైతులు నెలనివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టి మరి నిర్బంధించడం చాలా దురదృష్టకరం. మరి నిన్న సిఐ గారికి అవనండి, అలాగే డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి మరి మేము పర్మిషన్ అడిగితే ఈరోజు పర్మిషన్ అవ్వడం కూడా శాంతియుతంగా చేసుకుంటాం. మా నిరసన తెలియజేస్తేనే కదా ప్రభుత్వానికి తెలుస్తుంది. ప్రభుత్వం ఆ రోజు చర్య తీసుకొని రైతులకు మంచి చేస్తారని చెప్తే మరి 3 రోజుల నుంచి ఇబ్బందులు పడితే ఈరోజు మాకు పర్మిషన్ అవ్వడం కూడా జరిగింది. మరి ఎక్కడికి వచ్చి చూస్తే వీళ్ళందరూ కూడా పీటీజీలు. అయితే
మాకు కూటమి ప్రభుత్వంపై పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. మాకు న్యాయం జరగాలి అని పై విషయంపై లోతైన దర్యాప్తు చేసి మాకు తగు న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నాం అని రైతులు కోరుకుంటున్నారు. ఇదే ఈ ఏం మీడియా యొక్క ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇలాంటి ఎన్నో స్థానిక వార్తలపై విశ్లేషణలు, జాతీయ వార్తలపై లోతైన విశ్లేషణలు మీరు మా ఛానల్ నుంచి వినాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.